రాష్ట్రంలో జైళ్లు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బాబు వైకాపాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటస్వామి తన 200 మంది అనుచరులతో కలిసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్రంలో మేధావులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గాడి తప్పిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని బాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సోదరుడు రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. జైళ్లను అడ్డాలుగా చేసుకుని జైళ్లలో బ్లూ ఫిల్మ్లు కూడా చూసే స్థాయికి చేరారని చంద్రబాబు ఆరోపించారు. ఏదో హత్యలు చేసి కూడా బెదిరిస్తున్నారు. అందుకే సమాజం అతలాకుతలం అయిపోయింది. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఎంత భ్రష్టు పట్టాయంటే ఏదైతే జైళ్ళు ఉన్నాయో జైల్లో ఎవరు జైలుకు పోతారు? తప్పు చేసిన వాడు జైలుకు పోతారు. తప్పు చేసిన వాడు జైలుకు పోతే జైల్లో డిన్నర్లు చేసుకోవడం, జైల్లో తాగుడు అలవాటు చేసుకోవడం, జైల్లో టీవీలు పెట్టుకొని బ్లూ ఫిల్మ్ చూడడం, జైలు నుంచే ఫోన్లు చేసి సెటిల్మెంట్లు చేయడం, కడాన వాళ్ళకు పడకుండా జైల్లోని హత్యలు చేసుకోవడం. ఎక్కడికి పోయామని నేను అడుగుతున్నా. ఇవన్నీ నేను చెప్పినట్టే కాదు, మీరు పేపర్లో చూస్తున్నారు, సాక్ష్యాలు మీరు చూశారు. మొద్దు సీనుని జైల్లోనే హత్య చేశారు. ఎట్లా హత్య చేశారంటే వాళ్ళు చెప్పిన సమాధానం కూడా చూస్తే నవ్వు వస్తుంది. జైల్లో ఆ బ్యారక్స్లో లైట్లు ఉండవు, బయట నుంచి స్విచ్ ఉంటుంది. ఆయన ఏదో ఆ లైట్ ఆఫ్ చేశాడని దాని మీద కోపంతో ఆయన హత్య చేశారని, అంటే దాంట్లో ఉండడానికి అవకాశం లేదు. అదే మరిగా మొన్న ఒక ఆయన వచ్చాడు, భాను కిరణ్ అని. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాట మీరు వింటే ఏదైతే ఆయన జైల్లో ఉండి సెటిల్మెంట్లని చేయడం, అదే మరిగా హోమ్ మినిస్టర్ అయినటువంటి ఆనాటి హోమ్ మినిస్టర్లు ఇంట్లోనూ క్వార్టర్లోనూ వాళ్ళు ఉండడం, ఆవిడ యొక్క సహకారంతో సెటిల్మెంట్లు చేయడం, దోపిడీ చేసామని ఆయనే చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే జైళ్ళు ఎక్కడే తీసుకుపోతానని అడుగుతున్నా.